జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల ఘటనపై రాజుకున్న రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. సంచలనం రేపిన లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వేములవాడ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి లగచర్ల కుట్రలో కేటీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమనటం పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది. తెలంగాణలో ప్రస్తుతం లగచర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే లగచర్ల ఘటన వెనుక కుట్ర ఉందని, బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టడం వల్లే జిల్లా కలెక్టర్పై దాడి జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లి లగచర్ల ఘటనపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో వేములవాడలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి లగచర్ల ఘటనపై తీవ్రంగా స్పందించారు. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ఎందుకు అడ్డుపడుతున్నారని, తన నియోజకవర్గంపై కేసీఆర్ కు ఎందుకంత కక్ష అని మండిపడ్డారు. 10 ఏళ్లు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి, భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఉద్యమకారునంటో 80,000 పుస్తకాలు చదివినోడినంటో అపర మేధావినంటో ప్రపంచంలో నీ అంత మేధావి లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుందంటో ఇంత చిన్న లాజిక్ మిస్ అయినవా చంద్రశేఖరరావు? భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం 4 గ్రామాలకు సంబంధించి 1100 ఎకరాలు సేకరిస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ భూసేకరణపై కుట్ర చేసినందుకు కేటీఆర్ ఊచలు లెక్క పెడతారని ఆయన అన్నారు. నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినవని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తు పెట్టుకో. మరోవైపు లగచర్ల ఘటనలో జిల్లా కలెక్టర్ పై దాడి చేసింది రైతులు కాదని, కేసీఆర్ కొడుకు కేటీఆర్ నట సార్వభౌముడని బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. బండి సంజయ్ కి దమ్ముంటే లగచర్ల ఘటనపై సీబీఐ ఎంక్వైరీ వేయించి నిజాలు నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక లగచర్ల ఘటన బాధితులు తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేశారు.